సాయి భాగవతుడు కాకా దీక్షిత్ గారి వర్ధంతి ఈవేళ జూలై 4వ తారీఖు. వివేకానంద స్వామి వారిది కూడా ఈవేళ జూలై 4 వర్ధంతి. వివేకానంద స్వామి జగద్గురు అందరికీ తెలిసిన ఈ ఇద్దరిని ఈవేళ స్మరించుకోవటం చాలా పుణ్యప్రదమైంది. వివేకానంద స్వామి వారు ఒకటి ఆయన చెప్పిన దాంట్లో బోధం శిష్యుల్ని బాగా వంట చేయడం బాగా నేర్చుకోండి అనేవారు. వంట చేయడం బాగా వస్తే ఏకాగ్రత, మనసు బాగా ఏకాగ్రం అవుతుంది అని ఆయన బోధించేవారు. వంట బాగా చేయడం వల్ల తినే మన ఆహారమే మనకి మన మనోశుద్ధికి దేహశుద్ధికి ఉపయోగపడుతుంది. వంట బాగా చేయండి, అదే తపస్సు అన్నాడు. అదే తపస్సులో చేయాలి. శివనేశ్వర స్వామి సాయిబాబా గారి భాగవతత్ముడు, భరద్వాజ్ గారికి గురువు శివనేశ్వర స్వామి. ఆయన షిరిడీలో ఉండి అవధూతగా ఆయన కూడా పరిణతి చెందాడు. ఆయన సాధకావస్థలో ఉన్నప్పుడు ముత్తయ్య గారు అని ఆయన ఇంట్లో ఉంటే ఆయనకి వంట చేసి పెట్టేవాడు. ఆ వంట చేసేటప్పుడు అసలు ఈయనకి వంట రాదుట. వంట చేసేటప్పుడు ఈ శివనేశ్వర స్వామి గరిటె తిప్పేటప్పుడు ఓంకారాకృతిలో గరిటె తిప్పేవాట. ఆ వంట చాలా బాగుందని చెప్పేసి ముత్తయ్య గారు చాలా మెచ్చుకునేవాట. అసలు ఈయనకి వంట రాదుట. అలాగా వంట చేసేటప్పుడు ఏకాగ్రత, మంచి మనసుతో చేస్తే ఆ వంట ఎంతో మంచి ఫలితం ఇస్తుంది. అలాగే కాకా దీక్షిత్ గారు మేకల నరకమన్న పరీక్షలో గెలిచి సాయిబాబాని ఎంతో మెప్పించారు. సాయిబాబా వెంటనే మెచ్చుకోలేదు, కానీ ఆయన చెప్పింది మేకలు నరకడానికి సిద్ధపడి ఆ పరీక్షలో గెలవడం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందగలిగాడు. నిన్ను అంత్యకాలంలో విమానంలో తీసుకుపోతాను అని వాగ్దానం ఇచ్చారు సాయిబాబా కాకా దీక్షిత్ గారికి. అంటే మోక్షం అన్నమాట. అలాగే ఆయన కాకా దీక్షిత్ గారు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అని ప్రార్థిస్తాం చూడండి ఒక శ్లోకంలో. అలా దైన్యత లేని జీవనం ప్రసాదించారు. అనాయాస మరణం అంటే హేమట్ పంత్ గారితో రైల్లో మాట్లాడుతూ బాబా గురించే మాట్లాడుకుంటూ రైల్లో కూర్చుని తల వెనక్కి వాల్చి సుఖంగా ప్రాణం వదిలేసేట కాకా దీక్షిత్ గారు. మన హేమట్ పంత్ గారు పత్తినారాయణరావు గారు సచ్చరిత్రలో రాశారు. అంత ఉత్తమ భాగవతోత్ముడు, స్వాతంత్ర సమరయోధుడు, లాయర్ గారు కూడా మన కాకా దీక్షిత్ గారు.